రైట్, కృష్ణంరాజుపై జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసింది. అయితే కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఏపీ డీజీపీకి ఆదేశించింది. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్ కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? శంకరి, అమరావతి పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి జగన్ మీడియాపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి వివిఆర్ కృష్ణంరాజు పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా లేఖ రాశారు. అంతేకాకుండా నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ 3 రోజుల్లోగా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న నివేదికను కూడా కమిషన్ కు పంపించాలి అంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రాట్కర్ ఈ యొక్క ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే చైర్పర్సన్ విజయ రాట్కర్ ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ కేసును ఏదైతే అమరావతి పైన అమరావతిని వేశ్యల రాజధానిగా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళా రైతుల పైన వాళ్లను అవమానించటం, దీన్ని ఏమాత్రం కూడా జాతీయ మహిళా కమిషన్ క్షమించదు. సో ఈ యొక్క వ్యాఖ్యలను సుమోటోగా దీన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యలు గర్హనీయం. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారు మహిళలను కించపరచడం, మహిళా హక్కులను కించపరచడం. కాబట్టి వీళ్లను ఇటువంటి వారి మీద ఎటువంటి చట్టాలను అయితే చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకొని 3 రోజుల్లోగా దాని యాక్షన్ టేకన్ రిపోర్ట్ ను కమిషన్ కు అందజేయాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కి సంబంధించి రాయపాటి శైలజ కూడా గతంలో ఇటీవల నేషనల్ ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కూడా పరిగణలో తీసుకున్నారు. మొత్తానికైతే జాతీయ మహిళా కమిషన్ ఈ ఫిర్యాదును చాలా సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కూడా తీసుకొని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. సో జాతీయ స్థాయిలో కూడా ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమరావతి ఏంటి, అమరావతిలో మహిళల పాత్ర, అమరావతిని భ్రమరావతి అంటూ గత ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత 3 రాజధానులు చేపట్టి విఫలమైనటువంటి పరిస్థితి, వీటన్నిటి కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అన్ని జాతీయ పత్రికలు కానీ అన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరూ కూడా దీన్ని టేకప్ చేస్తున్నారు. సో కేంద్ర జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి డీజీపీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏ చర్యలు తీసుకున్నా 3 రోజుల్లోగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాత్రం జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ డీజీపీ పంపించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.